టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఒకరు. పలు దఫాలు ఆయన అఫైర్లు, పెళ్లి వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. అయితే అవి ప్రేమ, పెళ్లిపీటల మీదకు రాలేకపోయాయి. కెరియర్ తోనే ప్రేమలో పడిన దేవి పెళ్లి వార్తలు మరోసారి మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. త్వరలోనే పెళ్లికి సిద్ధమవుతున్నాడనే వార్తలు వైరల్ గా మారాయి. ఇంతకీ పెళ్లి ఎవరితో, ఎప్పుడు, నిజమేనా అనే విషయాల్లోకెళ్తే గతంలో ప్రముఖ సినీ తారలతో దేవిశ్రీ పెళ్లి వార్తలు వచ్చాయి. చార్మీతో పెళ్లి అంటూ మీడియా వారికి శుభలేఖలు కూడా రాశాయి. కానీ వారిద్దరి మధ్య అఫైర్ అక్కడితోనే ఆగిపోయిందని చెప్పుకుంటారు. ఆ తర్వాత కొందరు హీరోయిన్లతో అఫైర్లు అని మీడియాలో ప్రచారమైంది. అలా దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి వార్తలు రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో దర్శనమిస్తుంటాయి. చాలా రోజుల తర్వాత మళ్లీ దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి వార్త విస్తృతంగా ప్రచారమవుతోంది. పూజిత అనే సినీ తారను దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేకపోవడం గమనార్హం. ఇక ఇంతకీ ఎవరి పూజిత అంటే రంగస్థలంలో ఓ చిన్న పాత్రలో మెరిసింది. ప్రకాష్ రాజ్ కూతురిగా, ఆది పినిశెట్టికి లవర్ గా నటించింది. అయితే పూజితకు దేవిశ్రీ ప్రసాద్ పరిచయం అక్కడే జరిగిందా, లేక కుటుంబ పరంగా పెళ్లి కుదిరిందా అనే విషయం తెలియడం లేదు. అందులో ఎంత వాస్తవం ఉందో కొద్ది రోజులాగితే తెలియడం ఖాయం. రంగస్థలం, భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్స్ తో కెరియర్ పరంగా దేవిశ్రీ ప్రసాద్ దూసుకెళ్తున్నాడు.